Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. సోషల్ మీడియా ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ఒకటే ఒక ట్రెండ్, అది నానో బనానా టూల్కి సంబంధించిన వార్త ట్రెండ్ అవుతోంది. చాలామంది కూడా తమ తమ ఇమేజెస్ని, లేకపోతే తమకు కావాల్సిన వాళ్ళు, తన ఫ్రెండ్స్ వాళ్ళ ఇమేజెస్ని కూడా నానో బనానా ట్రెండ్లోకి మార్చి అవి ఎట్లా కనిపిస్తాయి ఏంది అనేది కూడా చూసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ చాలామందికి అసలు ఈ నానో బనానా ట్రెండ్ ఏంది, అసలు మనం కూడా మన ఫోటోని అట్లా క్రియేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి ఏంటి అనేది కూడా చాలామంది సర్చ్ చేస్తున్నారు. అందుకే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషనే నేను ఇప్పుడు షేర్ చేయబోతున్నా. యాక్చువల్లీ ఇన్ డీటెయిల్డ్గా కొన్ని రోజుల క్రితం నుంచి కూడా ఈ నానో బనానా పేరుతో ఏఐ ఇమేజ్ ఎడిటింగ్ టూల్ను విడుదల చేసింది. ఇది కాస్త సూపర్ హిట్ అయింది. ఎందుకంటే జనాలందరూ కూడా ఈ నానో బనానా దాంట్లో ఆ ట్రెండ్లో పడిపోయినరు. సో జనాలు పిచ్చిగా దీన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఈ జెమినీ యాప్ 10 మిలియన్ డౌన్లోడ్స్ని దాటింది. ఆల్రెడీ 10 మిలియన్స్ డౌన్లోడ్ని దాటిందంటే ఎంత పెద్ద ట్రెండింగ్లో నడుస్తుందో మనం ఇక్కడే అర్థం చేసుకోవచ్చు. ఇది సోషల్ మీడియాను ఒక ఊపేస్తోంది. ఈ 3D ఫిగర్ ఇన్ ఫోటోలో ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, ఎక్స్ అట్లాగే ఎఫ్బీలలో చాలా వరకు ఈ ఫొటోసే కనిపిస్తున్నాయి. దీంతో ఎవరైనా తమ ఫోటోను లేదా మరే ఇతర ఇమేజ్నైనా హైపర్ రియలిస్టిక్ 3D కలెక్టబుల్గా దీన్ని మార్చేసుకోవచ్చు. అసలు యాక్చువల్లీ నానో బనానా ఏంటి అనేది ఒకసారి చెప్పే ప్రయత్నం చేశా. ఇదొక ఏఐ ఇమేజ్ టూల్. ఇదొక టూల్. యాక్చువల్లీ గూగుల్ దీన్ని లాంచ్ చేసింది. నిజానికి నానో బనానా అనే పేరును ఇంటర్నెట్లోనే సృష్టించబడి ఇది ట్రెండ్ అయింది. ఈ టూల్లో టెక్స్ట్ ప్రాంప్ట్ లేదా ఫోటోలు ఇస్తే వాటితో రియలిస్టిక్గా ఉండే 3D ఫిగరిన్లను తయారు చేసి ఇస్తుంది. ఇవి చిన్న బొమ్మల్లా కనిపిస్తాయి. ఇంకా చెప్పాలంటే పిల్లలు ఆడుకునే కార్టూన్ లాగా ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఈ ఇమేజ్ కూడా అదే. యాక్చువల్లీ ఇది రియలిస్టిక్ ఫోటో, దెన్ ఇది మనకు కనిపిస్తున్నటువంటి ఏమంటారు నానో బనానాకి సంబంధించిన ఇమేజ్ ఇది. సో ఇప్పటికే ఈ ఏఐ టూల్ 200 మిలియన్ కంటే ఎక్కువ ఫోటోలను సృష్టించేసింది. నిమిషాల్లోనే 3D బొమ్మలను తయారు చేసి ఇచ్చేస్తుంది. మిగతా ఏఐ యాప్స్ కంటే కూడా ఈ గూగుల్ జెమినీ 2.5 వర్షన్ వేగంగా ఉందని చెప్తున్నారు చాలామంది దీన్ని ట్రై చేసిన వాళ్ళు. ఇక బనానా నానో ఏఐలో 5 ప్రాంప్ట్స్ ఇస్తే చాలు ఇలాగా ఎవరినైనా సరే మార్చి ఇచ్చేస్తోంది. అవేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా ఈ ఫోటోను ఈ సింపుల్ స్టెప్స్తో 3Dగా మార్చుకోవచ్చు. అది ఎలా అంటే ముందుగా మీరు గూగుల్ జెమినీ వెబ్సైట్కి వెళ్ళాలి. ఇది gemini.google.comకి ఫస్ట్ వెళ్ళండి. అక్కడ మీ గూగుల్ అకౌంట్తో లాగిన్ అవ్వాలి. దెన్ మీ ఫోటోను అప్లోడ్ చేయడానికి ప్లస్ బటన్పై క్లిక్ చేసి తర్వాత అప్లోడ్ ఫైల్స్ ద్వారా మీ ఫోటోని అప్లోడ్ చేయాలి. దాని తర్వాత ఈ కింద ఇంగ్లీష్లో ఇచ్చిన ప్రాంప్ట్ని కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయండి. ఇదే ఆ ప్రాంప్ట్. మీరు ఒక్కసారి ఈ ప్రాంప్ట్ని అందులో ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇట్లాంటి ఇమేజ్ని వితిన్ సెకండ్స్లో ఇచ్చి పడేస్తుంది అనుకోవచ్చు. సో ఏంటది? క్రియేట్ ఏ 1:7 స్కేల్ commercialized figurine of the characters in the picture in a realistic style in a real environment. The figurine is placed on a computer desk. The figurine has a round transparent acrylic base with no text on the base. The content of the computer screen is a 3D modeling process of this figurine. Next to the computer screen is a toy packaging box designed in a style reminiscent of the high quality collectible figures printed with the original artwork. The packaging features 2-dimensional flat illustrations. ఈ ప్రాంప్ట్ మొత్తం ఇస్తేనే ఇలా 3D ఇమేజ్ మీకు డెవలప్ చేసి ఇస్తుంది. కొన్ని సెకండ్స్లోనే మీకు ఆకర్షణీయమైన 3D ఫోటో సిద్ధమవుతుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈజీగా షేర్ చేసుకోవచ్చు. ఒకవేళ జెమినీ ఏఐ వర్క్ చేయకపోతే ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఒకవేళ ఏఐ వర్క్ చేయకపోతే వాట్ ఈస్ ద ఆప్షన్? ఫస్ట్ స్టెప్, ముందుగా గూగుల్ ఏఐ స్టూడియో వెబ్సైట్కి వెళ్ళి మీ గూగుల్ అకౌంట్కి లాగిన్ కావాలి. అక్కడ మీకు నానో బనానా లేదా
జెమినీ 2.5 ఫ్లాష్ ఇమేజ్ అనే 2 ఆప్షన్స్లో ఏది కనిపిస్తే ఆ టూల్ని మీరు ఎంచుకోవచ్చు. ఆ తర్వాత మీ ఫోటోను అప్లోడ్ చేయడానికి ప్లస్ బటన్పై క్లిక్ చేయండి. దెన్ ఫోర్త్, ఇంకా అమేజింగ్ అవుట్పుట్ కోసం మీరు టెక్స్ట్ ప్రాంప్ట్ కూడా ఇవ్వచ్చు. అంటే మీకు మీ ఫోటో బొమ్మగా ఎలా ఉండాలో మాటల్లో వివరించడం అనుకోండి. ఉదాహరణకు, ఏ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ఎ వైట్ డ్రెస్ స్టాండింగ్ ఆన్ ఏ వుడెన్ టేబుల్ విత్ ఏ స్మైలింగ్ ఫేస్ అని టైప్ చేస్తే అట్లాంటి ఇమేజ్నే డెవలప్ చేసి మీకు ఇస్తుంది ఈ టూల్. ఇక అంతే, ఏఐ మీ ఫోటోను ప్రాసెస్ చేసి 3D ఫోటోను సృష్టిస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్లో పోస్ట్ చేసుకోండి. యాక్చువల్లీ ఇవన్నీ టూల్స్ని కూడా యూజ్ చేసినప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు అయితే డెఫినెట్లీ ఇవ్వాల్సిందే. బికాస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కొన్ని అడుగుతుంది. సో మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ని ఒకవేళ మీరు ఇష్టపడకుంటే ఇవ్వడానికి, దెన్ మీకు ఈ టూల్ యూజ్ చేయడానికి ఇబ్బంది అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే, సెక్యూరిటీ వైజ్గా కూడా బాగా ఆలోచించుకొని ఇట్లాంటి జోలికి వెళ్ళండి. లేదంటే మనకు తెలుసు కదా ఎన్ని ఫ్రాడ్స్ జరుగుతున్నాయో, ఎంత గ్యాంబ్లింగ్ జరుగుతుందో ఈ ఫొటోస్ని అనేది కూడా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ని పూర్తిగా మనం షేర్ చేసినట్టు అవుతుంది. కాబట్టి దయచేసి ఇవన్నీ గుర్తుంచుకొని మాత్రమే ఈ టూల్ని యూజ్ చేయాల్సిందిగా కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇంకా కొన్ని ఇమేజెస్ ఒకసారి చూడండి. ఇవన్నీ కూడా 3D ఇమేజెస్. యాక్చువల్లీ ఇది ఒరిజినల్ ఫోటో. 3D తర్వాత ఇలా, దెన్ ఇది కూడా అంతే. ఇది యాక్చువల్లీ ఒరిజినల్, ఇది యాక్చువల్లీ ఒరిజినల్. దాని తర్వాత ఇలా 3Dలో మనకు కనిపిస్తోంది. సో ఇది కూడా అంతే. ఒకసారి చూడండి, ఇది ఒరిజినల్. దాని తర్వాత 3D ఎలా ప్రాంప్ట్ చేస్తే అలా తయారు చేసి ఇస్తుంది. సో ఇప్పుడు ఇది ట్రెండింగ్ అనమాట, నానో బనానా. ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కాబట్టి మీరు కూడా ట్రై చేయాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా పర్లేదు, ఏం కాదు, మేము అన్నీ చూసుకుంటాం అనుకున్న వాళ్ళు మాత్రమే ఇది ట్రై చేయండి. లేకపోతే దీని జోలికి వెళ్ళకపోవడమే మంచిది అనేది చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట. కానీ మనకు తెలుసు కదా, ఇప్పుడు ఏది ట్రెండ్లో ఉంటే అది ట్రై చేయాలని చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. అందుకే 10 మిలియన్ డౌన్లోడ్స్ విత్ ఇన్ నో టైం. అందుకే ఇప్పుడు నానో బనానా ట్రెండింగ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు